మరోసారి సీఎం అయ్యాక మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించడానికే అని సీఎం జగన్ అన్నారు. మేమంతా సిద్ధయాత్రలో భాగంగా వెంకటాచలంపల్లిలో పెన్షన్దారులతో జగన్ ముఖాముఖి అయ్యారు. గతంలో పెన్షన్ ఎంతమందికి వచ్చేదో తమ ప్రభుత్వంలో ఎంతమందికి వస్తుందో తేడా గమనించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చామని, వాలంటీర్లతో నేరుగా ఇంటికే పెన్షన్ పంపిస్తున్నామని చెప్పారు. ఏ రోజైనా చంద్రబాబు ప్రజల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. మన మేనిఫెస్టో మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. ఎందుకనంటే ఈరోజు మీ బిడ్డ దాదాపుగా సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఈ మాదిరిగా ఇంతకుముందు ఎప్పుడూ జరగల. మీ బిడ్డ ఈ మాదిరిగా ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అని అంటే ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా మీ బిడ్డ తీసుకొచ్చిన సమూహమైన మార్పులు తీసుకొచ్చాడు. కాబట్టి ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మంచి చేసి చేయిస్తూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 140,000 కోట్లు దాటుతూ ఉన్నాయి. అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను పూర్తిగా ఎటువంటి కరప్షను లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 140,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి.